హల్లెలూయా, దేవుని మహిమ కలుగాక. హల్లెలూయా. లాస్ట్ వీక్ మనం దేనికోసం నేర్చుకున్నామండి? 3 విషయాలు నేర్చుకున్నాం. మోషే విడిచిపెట్టిన 3 విషయాలు చెప్పగలరా? నెంబర్ 1 స్థాయి, స్థితి, గొప్పతనం, బిరుదులు, తనకున్న గొప్పతనాన్ని అంతటిని విడిచిపెట్టాడు. నెంబర్ 2 ఆనందం, సంతోషం, తనకున్న ఆనందాన్ని విడిచిపెట్టాడు. నెంబర్ 3 ఐశ్వర్యం, ధనం, ఐగుప్తులో ఉన్న ఐశ్వర్యం అంతటిని విడిచిపెట్టాడు. మరి ఇప్పుడు స్థాయి, ఆనందం, ఐశ్వర్యం విడిచిపెట్టిన మోషే, మరి ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన ఏమి ఎన్నుకున్నాడు? మోషే వాటిని విడిచిపెట్టాడు, ఇప్పుడు ఏమి ఎన్నుకున్నాడు? మోషే ఎన్నుకున్న వాటి కోసం తెలుసుకోవాలంటే మోషే ఎంపికలు తాను తిరస్కరించిన వాటి అంత అద్భుతంగా ఉండవండి. అర్థమవుతుందా? మోషే ఎంపికలు లాస్ట్ టైము 3 విషయాలు తిరస్కరించాడు, విడిచిపెట్టాడు. ఈసారి 3 విషయాలు ఎన్నుకున్నాడు. మోషే యొక్క ఎంపికలట తాను తిరస్కరించిన వాటి అంత అద్భుతంగా ఉండవట. చాలామంది అనుకుంటారు మోషే అంత గొప్ప స్థితిని విడిచిపెట్టాడంటే ఇంకా గొప్ప స్థితిని ఎంచుకున్నాడు గల, అంత గొప్ప ఆనందాన్ని, అంత గొప్ప ఐశ్వర్యాన్ని విడిచిపెట్టాడంటే ఇంకా గొప్ప ఐశ్వర్యం, ఇంకా గొప్ప ఆనందాన్ని ఎన్నుకున్నాడేమో అనుకుంటాం. కానీ మోషే విడిచిపెట్టినవి మోషే ఎన్నుకున్నవి తాను విడిచిపెట్టినంత గొప్ప విషయాలు కాదు. తన ఆత్మ విషయమై 3 విషయాల్ని ఎన్నుకున్నాడు. వాటి ద్వారా రక్షణలోకి నడిపించబడ్డాడు గనుక వాటిని ఎన్నుకున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం వాక్యం చూద్దాం. తన ఆత్మ రక్షణ విషయమే 3 విషయాలు లాస్ట్ వీక్ విడిచిపెట్టాడు. ఈసారి తన ఆత్మ రక్షణ విషయంలో నడిపించబడ్డాడు గనుక ఆ 3 విషయాల్ని ఎన్నుకున్నాడు. చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24 నుంచి 26 వచనాలు. ఇందులోనే ఉన్నాయి 3 విషయాలు విడిచిపెట్టినవి, ఇందులోనే ఉన్నాయి, ఎన్నుకున్నవి కూడా ఇందులోనే ఉన్నాయి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానంలో దృష్టి ఉంచెను. విశ్వాసం చాలా హెబ్రీయులకు రాసిన పత్రిక చదివాం కదండి. ఫస్ట్ ఇందులో మోషే ఎన్నుకున్నది ఫస్ట్ పాయింట్ ఏంటంటే బాధ మరియు వేదనని ఎన్నుకున్నాడు. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఏమెన్నుకున్నాడండి? బాధ మరియు వేదన. విడిచిపెట్టిన వాటికంట గొప్పవా లేకపోతే హీనమైనవా? అంత గొప్పవి కాదు కదా. మోషేట బాధ, వేదన నెంబర్ 1. ఫస్ట్ది మోషే ఎన్నుకున్నది బాధ, వేదన. ఫరో యొక్క ఆస్థానంలోట సౌకర్యాలన్నీ కూడా విడిచిపెట్టేసేట. బహిరంగంగా ఇజ్రాయేల్ ప్రజలు అంటే దేవుని ప్రజలతో, బహిరంగంగా దేవుని యొక్క ప్రజలతో వారు చేస్తున్న బానిస పనుల్ని, వెట్టి చాకరీల్లో పాల్గొన్నాడట. మోషే బహిరంగంగా ఇజ్రాయేల్ ప్రజలు చేస్తున్న వెట్టి చాకరీలు, బానిస పనుల్లో మోషే పాల్గొన్నాడట. మోషే కోసం ఆలోచిస్తే గనక అసలు ఎవరి కష్టాలు, ఎవరి బాధల్ని మోషే ఎన్నుకున్నాడు? వాటి కోసం కొంచెం డీప్గా మనం ఆలోచిస్తే మోషే ఎవరి కష్టాలు, ఎవరి బాధల్ని ఎన్నుకున్నాడు, వారి కష్టాలు ఏంటి, వారు పడుతున్న బాధలు ఏంటి, కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి ఈ సమయంలో. ఎలాగైనా అసలు యాకోబు యొక్క 11 మంది పిల్లలతో కూడా ఐగుప్తుకి వెళ్ళినప్పుడు అర్థమవుతుంది కదా. యాకోబు యొక్క 11 మంది పిల్లలతో కూడా ఐగుప్తులోకి మోషే వెళ్ళినప్పుడు తన ఫ్యామిలీ మొత్తం కూడా 70 మంది. యాకోబు యొక్క టోటల్ ఫ్యామిలీ అంటే తనకున్న 2 భార్యలు, 2 భార్యలకున్న పిల్లలు, వాళ్ళ పిల్లలు, అలాగే దాసీలకున్న పిల్లలు, కుమారులు అయితే 12 మంది. కానీ ఒక వ్యక్తి ఐగుప్తులో ఉన్నాడు ఆల్రెడీ. ఎవరైనా? యోసేపు ఎక్కడున్నాడండి? ఐగుప్తులో ఉన్నాడు. అందుకని 11 మంది యాకోబుతో ఉన్నారు. ఈ యాకోబు యొక్క 11 మంది సంతానం విస్తరించాక వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ భార్యలు, అలాగే దాదీలు, వాళ్ళ పిల్లలు అందరూ కలిపి టోటల్ 70 మంది ఫ్యామిలీ అయ్యారు. ఈ 70 మంది కూడా ఐగుప్తులోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడికి యాకోబు చనిపోయాడు, యోసేపు చనిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలు
స్టార్ట్ అవుతారు కదా, వాళ్ళ జనరేషన్ స్టార్ట్ అవుతుంది కదా, వాళ్ళు ఇంకా ఇసుకలాగా ప్రబలిపోయారంటండి. ఐగుప్తిలో ఏమవుతుందంటే ఎక్కువైపోతున్నారు. ఈ ఇజ్రాయేలీలు 70 మంది కూడా ప్రబలిపోయి రోజు రోజుకి కూడా ఎక్కువైపోతున్నారు జనం. అలాంటి సమయంలో ఐగుప్తిలో ఒక కొత్త రాజు వచ్చాడు. కొత్త రాజు వచ్చి చూస్తున్నాడు ఏంటంటే వీళ్ళేంటి రోజు రోజుకి వీళ్ళు ఎక్కువైపోతున్నారు, వీళ్ళు జనం, ఈ ఇజ్రాయేలీలు చాలా తక్కువ మంది వచ్చారు కానీ వీళ్ళు ఎక్కువైపోతున్నారు. ఎప్పుడైనా సరే వీళ్ళు మన విరోధులతో కలిసి మన మీద యుద్ధం, మన మీద అటాక్ చేసే అవకాశం ఉంటుంది కనుక వీళ్ళని ఏం చేయాలంటే వెట్టి చాకరీలు వీళ్ళ చేయించాలి, ఎలాంటి హింసలు పెట్టాలి, ఎలాంటి బాధలు పెట్టాలి అని చెప్పి ఎలా ప్లాన్ చేశారు. కొన్ని వచనాలు తప్పకుండా చదవాలి, తప్పదు మరి, కొద్దిగా జ్ఞాపకం చేసుకొని కొద్ది వచనాలు నాతో పాటు చదువుతారు, అన్నయ్య చదువుతున్నప్పుడు అందరూ చూడాలి. నిర్గమాకాండం ఎలాంటి వెట్టి చాకరీలు, ఈ ఇజ్రాయేలీల ప్రజలు రోజు రోజుకి ప్రబలిపోతుంటే వాళ్ళని ఏ విధంగా టార్చర్ చేయాలని చూసారో చూద్దాం. నిర్గమాకాండం 1వ అధ్యాయం 1 నుంచి 14 చదువుదామండి. 22 వరకు చదవాలనుకున్నాం ఎందుకంటే చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా. మోషే ముందు వరకు కూడా ఉంటుంది కానీ మనకి చాలా తక్కువ టైం ఉంది కాబట్టి షార్ట్ చేస్తున్నాను. 1 నుంచి 14 వచనాలు. నిర్గమాకాండం 1వ అధ్యాయం 1 నుంచి 14 వచనాలు మాత్రమే. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు తీసి. ఐగుప్తులోని యాకోబుతో వచ్చిన ఇజ్రాయేల్ పేర్లు ఏమనగా రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇషాకోరు, జెబూలోను, బెన్యామీను, దాను, నఫ్తాలి, గాదు, అషేరు. వీరిలో ప్రతివాడును తన తన కుటుంబంతో వచ్చెను. యాకోబు గర్భమున పుట్టిన వారందరూ 70 మంది. అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను. యోసేపును అతని అన్నదమ్ములందరూ ఆ తరము వారందరూ చనిపోయిరి. ఇజ్రాయేలు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికంగా ప్రబలిరి. వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. అప్పుడు యోసేపును ఎరుగని కొత్త రాజు ఐగుప్తును ఏలనార్పించెను. అతడు తన జనులతో ఇట్లను, ఇదిగో ఇజ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. వారు విస్తరింపకున్నట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించదము రండి. లేని ఎడల యుద్ధము కలిగినప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధం చేసి ఈ దేశముల నుండి వెళ్ళిపోదురేమో అన్నాం. కాబట్టి వారి మీద పెట్టిన భారములతో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిలువ చేయు పీతోము, రామసేను పట్టణములు కట్టిరి. అయినను ఐగుప్తులు వారిని శ్రమపెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇజ్రాయేలీయుల అసహ్యపడిరి. ఇజ్రాయేలు చేత ఐగుప్తులు కఠినముగా సేవ చేయించుకునిరి. వారు ఇజ్రాయేలు చేత చేయించుకున్న ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగట వంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములు చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించిరి. మరియు చాలా సరిపోతుంది, అర్థమైందండి. ఇప్పుడు నేను చెప్పిన విషయం మీకు అర్థమైపోయింది కదా. ఇజ్రాయేల్ అందరూ కూడా ప్రబలిపోతున్నారని చెప్పి వారికి ప్రాణం విసిగిపోయేంత వెట్టి చాకరీలు చేయించారండి. తిండి పెట్టకపోవడం, వాళ్ళని కొట్టడం, తిట్టడం, ఇటుకలు చేయించడం, మట్టి పిసికించడం, ఇవన్నీ కూడా ఈ భయంకరమైన పరిస్థితుల్లో వారి యొక్క కన్నీళ్ళు, వారి యొక్క అరుపులు, ఇటువంటి హీనమైన స్థితిలో ఇజ్రాయేలీల ప్రజలు ఐగుప్తిలో ఉన్నారు. ఒక కొత్త రాజు కింద ఉన్నారు. వీళ్ళని ఇంకేంటంటే ప్రబలిపోకూడదు. ఆ కింద చూస్తే కనుక, ఆ కింద వచనాలు మనకు టైం లేదు చూస్తే కనుక ఏమంటుందంటే, ఆ రాజు ఏమని చెప్తాడంటే, హెబ్రీల్ పిల్లలు ఎవరిని కూడా బ్రతకనివ్వదు, మగ పిల్లలు ఎవరిని ఉంచకండి, ఎందుకంటే వీళ్ళు ఏ విధంగా టార్చర్ చేసినా ఎంతగా ఆపుదామన్నా సరే ఆగడం లేదు. ఎందుకంటే ఈ వాగ్దానం ఎక్కడ తెలుసా అండి? ఎక్కడిది? అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం. ఏమని ఇచ్చాడు? నీ సంతానం ఇసుక రేణువులలే చేస్తానన్న వాగ్దానం అబ్రహాము కొడుకైన ఇస్సాకు కొడుకైన యాకోబు యొక్క సంతానం వీళ్ళందరూ కూడా విస్తరించిపోతున్నారు. విస్తరించిపోయినప్పుడు ఏ విధంగా టార్చర్ చేసినా, ఎన్ని హింసలు పెట్టినా వాళ్ళు ప్రబలిపోతున్నారు. ఇజ్రాయేలీల సంతానం ఎక్కువైపోతుంది కనుక ఏం చేయాలో తెలియక ఏం చెప్పారంటే, అక్కడ ఉన్న మంత్రసానులతో చెప్తారు, పిల్లలు పుట్టేటప్పుడు ఆడపిల్లలు అయితే ఉంచండి, మగపిల్లల్ని అయితే చంపేసేయండి అని చెప్తా కిందన ఉంటాయి, చాలా బాగుంటాయి చక్కగా. ఆ మంత్రసానులు ఏమో వాళ్ళు డెలివరీ చేసేటప్పుడు ఆ మగపిల్లల్ని ఉంచుతారన్నమాట. దేవునికి భయపడి వీళ్ళు యొక్క దేవునికి సంతానం వీళ్ళు కానీ ఇలా చేసామంటే దేవుడు మనల్ని విడిచిపెట్టడు అని చెప్పి బ్రతకనిచ్చేవారు. సో అలాగని మంత్రసాలను పిలిచి, మీరు ఎందుకు ఇలా మగపిల్లలను ఉంచుతున్నారు, చంపేమని చెప్పాం కదా అని అంటే,
హెబ్రీల యొక్క స్త్రీలు చాలా చురుకైన వారు. ఈ యొక్క ఐగుప్తి స్త్రీల కంట హెబ్రీ స్త్రీలు చాలా చురుకైన వారు. మేము డెలివరీ చేసే టైంకి ముందేనే వాళ్ళ పిల్లల్ని కనేసేవారు. సో ఆ విధంగా వాళ్ళు పుట్టేస్తున్నారని అబద్ధం చెప్పి ఆ పిల్లల్ని కాపాడేవారు. ఎవరు? మంత్రసానులు. అందుకని దేవుడట వారిని దీవించింది. ఆ మంత్రసానుల్ని దేవుడు దీవించాడట. ఎందుకు? దేవుని ప్రజలైన ఇజ్రాయేలీని కాపాడడం వలన దేవుడట వాళ్ళకి దీవెనని పంపించాడంట. హల్లెలూయా. సో రాజరికాన్ని అయితే వీరి యొక్క బానిసత్వం ఇది అన్నమాట. రాజరికాన్ని సుఖభోగాల్ని విడిచిపెట్టి ఎవరైనా సరే ఇలాంటి బానిస బ్రతుకులోకి వస్తారా అండి? చెప్పండి. రాజరికాన్ని మోషే కోసం ఫస్ట్ పాయింట్ ఏంటి? నింద వేదన ఎన్నుకున్నాడు. రాజరికాన్ని సౌకర్యాలను అన్నీ విడిచిపెట్టి ఇలాంటి బానిస బ్రతుకులోకి రావడానికి ఎవరైనా ఇష్టపడతారా? చూడండి, ఎవరిని అడిగినా సరే చాలా హ్యాపీగా ఉన్నాం, తిండికి లోటు లేదు, బట్టలకు లోటు లేదు, తినేది అరగడం లేదు కనుక జీవితంలో ఎప్పుడు సుఖాన్ని అనుభవిస్తున్నాను, సుఖంగా ఉంటున్నాను, చాలా హ్యాపీగా ఉంది లైఫ్. సో కొద్ది రోజులు పేదరికం ఎలా ఉంటుందో, కష్టాలు ఎలా ఉంటాయో, ఆ బట్టలు లేనితనం, అలాగే దరిద్రం జీవితంలో రోడ్ల మీద అడుక్కొని ఆ జీవితం ఎలా ఉంటుందో రుచి చూడాలని ఉంది కనుక ఆ జీవితం కూడా కొద్ది రోజులు నేను అనుభవించాలని ఏ మనిషి అయినా కోరుకుంటాడా? చెప్పండి. చాలా హ్యాపీగా ఉంది, చాలా మస్తుగా డబ్బులు ఉన్నాయి, చాలా అనుజైన పౌలు యూదుల చేత ఒక దగ్గర కొట్టబడతాడు. ఆ ఊర్లో అక్కడ సువార్త ప్రకటించినప్పుడు అపోస్తలుడైన పౌలు, బర్నబా ఇద్దరు కూడా సువార్త ప్రకటించినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఒక అద్భుత కార్యాన్ని చేస్తాడు దేవుడు. అక్కడ ఒక కుంటి వ్యక్తి ఎవరో బాగుపడగానే అలా ఆశ్చర్యపోతారు. ఇంత గొప్ప కార్యం జరిగింది, పుట్టిన దగ్గర నుంచి ఈ వ్యక్తి సడన్గా వీళ్ళు ప్రార్థన చేయగానే ఈ వ్యక్తి బాగుపడ్డాడని చెప్పి వాళ్ళకి దండలేసి వాళ్ళని ఊరేగించి వాళ్ళిద్దరికీ పేర్లు, ఆ దేవత యొక్క పేర్లు పెట్టి వాళ్ళని మొక్కుతుంటే పౌలు, బర్నబా అంటారు, అయ్యా మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నారు? ఆకాశానికి భూమి సర్వశక్తిమంతుడైన దేవుడి కార్యం చేశాడు, మేం చేయలేదని చెప్పి అక్కడ సువార్త ప్రకటిస్తారు. ఆ సువార్త ప్రకటించిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందంటే యూదులు వీళ్ళందరినీ వీళ్ళు సువార్త ప్రకటిస్తున్న వాళ్ళందరినీ కూడా అటువైపు తిప్పేసుకొని పౌల్ని రాళ్లతో చచ్చిపోయేలాగా కొడతారండి. కొట్టిన తర్వాత పౌలు చచ్చిపోయాడు ఇంకా అని వదిలేసి వెళ్ళిపోతారు. అంటే చచ్చిపోయాడని కన్ఫామ్ అయ్యాక వదిలేరు. అంటే ఎలా కొట్టారో పౌల్ని ఒకసారి ఆలోచించండి. అప్పుడు పౌలు అనుకోవచ్చు శిష్యులకి ఆ నెక్స్ట్ డే వేరే ఊర్లో శిష్యుల్ని బలపరుస్తారు. ఆ బలపరిచి ఆ ట్రైనింగ్ ఎలా ఇస్తారంటే పౌలే కానీ పౌలు యొక్క స్థితి ఎలాంటిదండి? పౌలు యొక్క స్థితి అంటే రోమాలో చాలా మంచి స్థాయి, చాలా ఉన్నత స్థాయి. పౌలు చాలా గొప్ప విద్యావంతుడు, చాలా రాయల్ లైఫ్ పౌల్ది. ఆ స్థితి నుంచి ఈరోజు ఏ స్థితికి వచ్చాడు పౌలు? చావు దెబ్బలు, యూదుల చేతిలో చావు దెబ్బలు తినే స్టేజ్కి పౌలు వచ్చాడండి. పౌలు అనుకోవచ్చు కదండి, నిన్న ఫుల్గా చితకబాదారు, నన్ను ఫుల్గా ఒళ్ళంతా హోనమైపోయింది, సేవ అని దేవుడు పిలుచుకొని వస్తే ఈరోజు దేవుడు నా జీవితంలో ఇన్ని కష్టాలు, చక్కగా సుఖంగా ఉన్న జీవితం, చక్కగా నేనే ఎంతోమందిని హింసించేవాడిని, నేనే ఎంతోమందిని ఏడిపించేవాడిని, ఎంతోమందిని చంపిన నా చేతులు ఈరోజు నన్ను చితకబాదారు కనుక ఈరోజు ఇలాంటి జీవితం వచ్చిందని చెప్పి అపోస్తలకి నెక్స్ట్ డే ఏమయ్యా సేవకు వచ్చారు మీరు, మీకు కూడా ఇలాంటి గతే పడుతుంది కనుక మీరు ఎక్కడి నుంచి వచ్చారు అక్కడికి వెళ్ళిపోయి మీ పెట్లు అన్నీ కూడా సర్దుకొని మీరు వెళ్ళి శుభ్రంగా చేపలు పట్టేవారు, చేపలు పట్టుకోండి, ఆ వ్యాపారాలు చేసుకున్నారు, వ్యాపారాలు చేసుకోండి అని చెప్పి వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చాడంటారా? ఏమని ట్రైనింగ్ ఇచ్చాడో ఒకసారి చూద్దాం. ఏమని వారిని సిద్ధపరిచాడో. పౌలు యొక్క గొప్ప స్థితి నుంచి ఇలాంటి స్థితికి, సేవలోకి, దేవునికి పరిచర్లకు వచ్చాక ఇన్ని హింసలు పడుతూ తన యొక్క శిష్యులకి ఏమని ట్రైనింగ్ ఇచ్చాడో ఒకసారి చూద్దామా? అపోస్తల కార్యములు 14:19-22 వచనాలు. అంతియోకు నుండి ఇకుయోనియు యూదులు వచ్చి జనసమూహలను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయిననే అనుకొని పట్టణం వెలుపలికి అతన్ని ఈడ్చిరి. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బాకు బయలుదేరిపోయాను. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రాకును, ఇకోనియాకును, అంతియోకును తిరిగి వచ్చి శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించవలననియు వారిని హెచ్చరించిరి. చాలండి. ఏం ట్రైనింగ్ ఇచ్చారండి?
నేను చాలా పెద్ద స్థితి నుంచి వచ్చాను కనుక నేనే ఎంతోమందిని హింసించిన వ్యక్తిని ఈరోజు నన్ను హింసిస్తున్నారు కనుక ఇలాగే ఉంటుంది, కనుక ఇలా సేవ అన్నా దేవునికి పరిచర్య అన్నా అలాగే క్రైస్తవ జీవితం అంతా ఇలాగే ఉంటుంది, కనుక మీరు వెళ్ళి మీ వ్యాపారాలు చేసుకొని మీరు చేపలు పట్టుకొని మీరు వెళ్ళిపోండి అని చెప్పలేదండి. శిష్యుల్ని ఏమని ఎంకరేజ్ చేస్తున్నాడు, దానికి ముందే శుభ్రంగా చచ్చిపోయేలాగా ఒళ్ళంతా కూడా రాళ్ళ దెబ్బలు తిన్నాడు. తిని తర్వాత ఇక్కడ శిష్యులకు వచ్చి ఏమని ఎంకరేజ్ చేస్తున్నాడు, మనం విశ్వాసంలో స్ట్రాంగ్గా నిలకడగా ఉండాలి. ఈ లోకంలో అనేకమైన శ్రమలు అనిపించి ఎక్కడ చేరుకోవాలట. ఈరోజు కానీ సంఘాల్లో ఈ మాటలు చెప్పాము, పెద్ద పెద్ద సంఘాల్లో ఈ మాటలు చెప్తే వింటారా అండి? ఉంటారా? చెప్పండి. ఏమని చెప్పాలి? క్రైస్తవుడి జీవితం అంటే ఏమని చెప్పాలి? బెడ్ ఆఫ్ రోజెస్. క్రైస్తవుడి జీవితం అంటే ఆశీర్వాదాలే. ఈరోజు పెద్ద పెద్ద సంఘాల్లోని జనాలు రావాలంటే ఏం చెప్పాలి? క్రైస్తవుడి జీవితం అంటే బెడ్ ఆఫ్ రోజెసే. ఆస్తులే, ఆశీర్వాదాలే, పొలాలే, ఇల్లే, కార్లే, ఇవే చెప్పాలి. కానీ క్రైస్తవుడి జీవితం ఏంటని పౌలు చెప్తున్నాడండి. ఈ లోకంలో అనేకమైన శ్రమలు అనుభవించి మనం పరలోకం వెళ్ళాలని చెప్పి పౌలు చెప్తున్నాడు. ఈరోజు కానీ ఈ మాట చెప్తే ఈరోజు సంఘాలు నిండవు. ఈ మాట కానీ చెప్పామంటే వెళ్ళిపోతారు ఈరోజు. అమ్మో ఈ జీవితం మాకు వద్దని అపోజిట్ పౌలు ఏమని ప్రిపేర్ చేస్తున్నాడు, వీళ్ళు ఈ లోకంలో అనేకమైన శ్రమలు పడే మనం పరలోకం వెళ్ళాలని చెప్తున్నాడు. కానీ ఇక్కడ నిజమైన క్రైస్తవుడికి ఇక్కడ బెడ్ ఆఫ్ రోజెస్ కాదు, కానీ అక్కడ బెడ్ ఆఫ్ డైమండ్స్ అండి. గట్టిగా చెప్పలు కొడదామా? హల్లెలూయా. అసలు అక్కడ వీధులే బంగారం, మనం నడిచే వీధులే బంగారం. మన ఒంటి మీద కొంచెం బంగారం వేసుకుంటాం కానీ మనం నడిచే వీధులే బంగారం అంటనే. హల్లెలూయా, హల్లెలూయా. డైమండ్సే అక్కడ విలువైన వజ్రాలతో చేయబడి ఉంటాయి ఇల్లులు, బంగారంతో చేయబడి ఉంటాయి, అలాగే అక్కడ ముత్యాలతో చేయబడి ఉంటాయి. ఇక్కడ మాత్రం మనకి ఒక నిజమైన క్రైస్తవుడి యొక్క జీవితం ముళ్ళ మీద నడికే. లిసీనియస్ అనే రాజు అట, రోమా చక్రవర్తి, రోమాలోని లిసీనియస్ అనే రాజు తన యొక్క సైన్యంలో 40 మంది క్రైస్తవులని చెప్పుకున్న తన సైన్యంలో ఏం చేశాడంటే, గడ్డ కట్టిన సరస్సు ఉంటుంది కదా, ఐస్ గడ్డ కట్టేసిన సరస్సు ఉంటుంది కదా, అందులో బట్టలు ఓడదీయించి అందులో నిల్చోబెట్టాడట. తన సైన్యంలో 40 మంది మేము క్రైస్తవులు అని ఒప్పుకున్నందుకు వాళ్ళందరికీ కూడా బట్టలని తీయించి గడ్డ కట్టిన సరస్సులో నిల్చోబెట్టాడట. ఎదురుగుంట ఏం పెట్టాడంటే, ఒక ఇంట్లో వెచ్చగా ఉండడానికి అగ్గిమంట, అలాగే మంచి మందు, అలాగే మంచి ఫుడ్, చక్కగా చికెన్, అన్నీ కంటికి ఇంపుగా కనబడేవన్నీ కూడా ఎదురుగుంటా పెట్టాడట. ఒక మనిషి చూడండి, ఒక ఐస్ క్యూబ్ మనం ఎంతసేపు పట్టుకోగలం? వెంటనే పడేస్తాం, ఎందుకంటే బ్లడ్ గట్టిగా అయిపోతుంటుంది. కానీ మనిషి బట్టలు లేకుండా ఐస్లో నిల్చుంటే ఆ మనిషికి ఎలాంటి ఆశ పుడుతుంది? ఒకసారి ఆలోచించండి. ఏమనిపిస్తుంది? ప్రాణం పోతున్నప్పుడు, రక్తం గడ్డ కట్టేస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది? నా ప్రాణాన్ని రక్షించుకోవాలని అనిపిస్తుంది. ఎదుర్కొంటా ఏం పెట్టాడు? ఏం ఆశ పెట్టాడు? మీరెవరైనా సరే మేము క్రీస్తును విడిచిపెడుతున్నాం అనుకున్న వాళ్ళు ఎవరైనా, నేను క్రైస్తవుని కాదు, నేను క్రైస్తవుని కానని చెప్పి విడిచిపెడుతున్నాను అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే, ఆ యొక్క సుఖ భోగాలు మీరు అనుభవించవచ్చు. మీకు ఎదురుగుంటానే ఇమీడియట్గా మీ ప్రాణాలు కాపాడుకోవడానికి ఎదురుగుంటా అక్కడ మంట, అలాగే మంచి మందు, అలాగే మంచి చికెన్, మంచి ఫుడ్ చూడగానే ఆ ప్రాణం పోతున్న ఆ మనిషికి ఏమనిపిస్తుంది? పోతే పోయింది, ఇప్పుడు అర్జెంటుగా నేను వదిలేసి అర్జెంటుగా నా ప్రాణాన్ని కాపాడుకోవాలనుకుంటారు కదా. అందులో ఒక వ్యక్తి సమస్యలిపోతూ నాకు క్రీస్తు వద్దు, నాకు దేవుడు వద్దు, నేను క్రైస్తవత్వం నేను విడిచిపెడుతున్నానని చెప్పి వెళ్ళిపోయి గమ్మున వెళ్ళిపోయి అక్కడ మంట కాచుకొని ఆ మందు తాగి చక్కగా తినుకొని కూర్చున్నాడు. అయితే ఈ విషయం అంతా చూస్తున్న అక్కడ ఒక సైన్యాధిపతి ఉన్నాడు. సైన్యానికి ఉన్న అధిపతి చూస్తున్నాడు ఈ విషయం అంతా. వీళ్ళు చచ్చిపోవడానికైనా రెడీగా ఉన్నారు. ఇంత భయంకరమైన పరిస్థితుల్లో వారు ప్రాణాలు అర్పించడానికి ఇష్టపడుతున్నారు, కానీ యేసు ప్రభుని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదంటే ఆ దేవుడు చాలా గొప్పవాడు అయ్యి ఉంటాడని చెప్పి ఏం చేశాడో తెలుసా అండి? నేను కూడా క్రైస్తవుని అని చెప్పి తన బట్టలు తీసి వెళ్ళి ఆ యొక్క సరస్సులో నిల్చున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది సమయం అయినాక వాళ్ళందరూ కూడా ఐసులోనే చనిపోయి దేవునిక ఉన్నతమైన రాజ్యంలోకి వెళ్ళిపోయారు. ఈరోజు క్రైస్తవ జీవితం ఎలా ఉందండి కదా? వాక్యం వినడమే మనకి ఎంతో కష్టం. మన సాక్రిఫైస్ ఏంటండి? ఈరోజు అనేక మంది క్రైస్తవులు ఏం సాక్రిఫైస్ చేస్తున్నారు? ఆనాడు సేవకులు, మిషనరీస్ సాక్రిఫైస్ చేశారు, త్యాగం చేశారు. ఈరోజు క్రైస్తవుడు త్యాగం ఏంటండి? గంట వాక్యం వినడమే సాక్రిఫైస్, 9:30కి చర్చికి రావడమే సాక్రిఫైస్, ఆఖరి ఆరాధన వరకు ఉండి వెళ్ళడమే సాక్రిఫైస్,
కదండి. ఈరోజు మన సాక్రిఫైస్, మన త్యాగాలు ఏంటి? మనం ఇది చేశామంటే నెలల రోజులు కానీ ఖచ్చితంగా దేవుని సన్నిధికి వెళ్తే నిజంగా ఈరోజు క్రైస్తవుడు చేసిన సాక్రిఫైసే. ఈరోజు వీళ్ళు చేసిన త్యాగం, వీళ్ళు చేసిన సాక్రిఫైస్. అందుకే మోషే ఏమనుకున్నాడండి? ఇదంతా చూసిన మోషే ఇదే పని చేశాడు. తన స్థాయిని, గొప్పతనాన్ని విడిచిపెట్టి దేవుని ప్రజలతో నిందని, బాధని అనుభవించడానికి ఇష్టపడ్డాడు. మోషే తన స్థాయి, గొప్పతనాన్ని విడిచిపెట్టి దేవుని ప్రజలు, ఇజ్రాయిలీలు అంటే దేవుని ప్రజలతో నిందని, బాధని, వేదనని వాళ్ళతో పాటు సహించడానికి ఇష్టపడి ఇది కోరుకున్నాడు. ఫస్ట్ పాయింట్ చెప్తారా? ఫస్ట్ పాయింట్ నింద, వేదన. రెండవ దానికి వెళ్ళిపోదామండి. రెండవది ఏం ఎంచుకున్నాడు మోషే? రెండవ పాయింట్, తృణీకరించబడిన ప్రజల యొక్క సహవాసాన్ని ఎన్నుకున్నాడు. ఫస్ట్ది నింద, వేదన ఎన్నుకున్నాడు. చూసారా, ఇవి గొప్పవి అంటారా? తాను విడిచిపెట్టిన వాటికంట గొప్పవి కాదు ఇవన్నీ కూడా. ఫస్ట్ది నింద, వేదన. రెండవది తృణీకరించబడిన ప్రజల యొక్క సహవాసం కోరుకున్నాడు. ఇలాంటివి ఎవరైనా కోరుకుంటారా? గొప్ప మరియు జ్ఞానవంతుల యొక్క సమాజాన్ని విడిచిపెట్టి వారితోనే పెరిగాడంటండి మోషే. స్థాయి, ధనము, విలాసవంతమైన జీవితాన్ని అంతటి అందులోనే బాల్యం నుండి జీవించాడు. తన సంపన్న స్థితి నుంచి ఎక్కడికి దిగిపోయాడంటే, తన సంపన్న స్థితి నుంచి ఎక్కడి వరకు దిగి వచ్చాడంటే, అభాగ్యులతో ఎవరితో కలిసాడంటే, ఎవరితో సహవాసం చేశాడంటే, వారి తన సహవాస జీవితం చూడండి. అభాగ్యులతోని, బీదవారితోని, బానిసలతోని, అలాగే ఆదరణ లేని వారితోని, అణగారిన నిరాశ్రయులైన ఇటుక పనులు చేసుకొని నిరాకరించబడిన, తృణీకరించబడిన ప్రజలతో మోషే సహవాసం చేశాడంటండి. ఫస్ట్ పాయింట్, తృణీకరించబడిన ప్రజలు, నిరాధారులు, అవమానించబడిన వారు, పేదవారు, ఇటుక పనులు చేసుకొని మట్టి తొక్కుతూ అణగారిపోయి తృణీకరించబడిన ఇజ్రాయేలీల ప్రజలతో సహవాసం చేయడం నేర్చుకున్నాడంటండి. మంచి సమరయుడు ఏం చేశాడంటే, తన జీవితం ఎరుకో నుంచి యెరూషలేముకి ఒక వ్యక్తి వెళ్ళిపోతుంటే అక్కడ దొంగలేమో ఆయన వ్యక్తిని కొట్టేశారు. ఆ వ్యక్తి దగ్గర ఉన్నవన్నీ పట్టుకొని వెళ్ళిపోయారు. అటు నుంచి ఒక శాస్త్రి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళి చూశాడు, మొత్తానికి చూసి వెళ్ళిపోతూ, నాకే బోల్డ్ బాధలు, ఇంక ఈయన పట్టించుకున్నామంటే నా కష్టాలు నాకు చాలు, ఆయన వెళ్ళిపోయాడు. అలాగే ఇంకొక పరిసేయుడు వచ్చాడు, ఈయన చూసామంటే మన కష్టం, మన టైం వేస్ట్ ఇక్కడ అనుకుని ఆయన వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మంచి సమరయుడు వచ్చాడండి. తన గాడిద మీద వచ్చి చూసి, అయ్యో ఇక్కడ ఒక వ్యక్తి పడిపోయాడు అని చెప్పి వెంటనే లేపాడు, నీళ్ళు పట్టాడు, దెబ్బలన్నీ కడిగాడు, తన గాడిద మీద వేసుకొని ఒక పూట కూలి వాని దగ్గరికి. చూడండి, మన కష్టాలే కాదు, ఇతరుల బాధ్యతలు కూడా మనం స్వీకరించాలి. ఇది క్రైస్తవులకు మాత్రమే ఇలాంటి మంచి మంచి అవకాశాలు దేవుడిచ్చాడు. హల్లెలూయా. పూట కూలి వాని దగ్గరికి తీసుకెళ్ళి, ఈ వ్యక్తిని బాగా చూసుకో, ఈ వ్యక్తి ఇప్పుడైతే నేను డబ్బులు ఎక్కువ తేలేదు, నా దగ్గర ఉన్న కొంచెం నీకు ఇస్తున్నాను, మళ్ళీ నేను ఇటువైపు వచ్చేటప్పుడు ఈయనకి ఎంత ఖర్చు అయిందో, ఈయనకి ఫుడ్, ఈయనకి బాగు చేయడానికి, ఈయనకి మెడిసిన్స్ అన్నీ కూడా ఎంత ఖర్చు అయ్యో నేను మళ్ళీ డబ్బులు తీసుకొని వస్తాను. చూసారా, ఒక క్రైస్తవుడికి ఉండాల్సిన బాధ్యత, ఇతరుల పట్ల ఉండాల్సిన బాధ్యత. అన్నీ నేను ఇస్తాను, మళ్ళీ నేను డబ్బు తెచ్చి ఇస్తాను, ఈ వ్యక్తిని మాత్రం జాగ్రత్తగా చూసుకో. ఈరోజు ఎవరైనా యాక్సిడెంట్ అయిపోయి పడిపోయారు అనుకోండి, ఎవరైనా లేపుతారా? ఏం చేస్తారు? 4 ఫోటోలు తీసి ఫేస్బుక్లోని, యూట్యూబ్లోని అప్లోడ్ చేసి ఎంత వైరల్ అయింది, ఎంతమంది చూసారు, ఎన్ని కామెంట్స్, ఎన్ని వ్యూస్. అర్జెంటుగా వ్యక్తిని లేచి నీళ్ళు పడదామనే భయం. ఎందుకంటే పోలీసు వచ్చి ఎవరిని పట్టుకెళ్తారు? నీళ్ళు పట్టినోని పట్టుకెళ్ళిపోతారు కదండి. పద, నువ్వే నీళ్ళు పడుతుంటే నువ్వే కుద్దేసి ఉంటావు, పదాన్ని పట్టుకొని వెళ్ళిపోతారు. అయితే అందరూ ఇలా ఉంటారు, మోసగాళ్ళు కూడా ఉంటారు. కనుక ఈరోజు అందరినీ నమ్మలేం మనం. మంచి పనులు చేసేవారిని ఎవరు నమ్మరు, కానీ చెడు పనులు, దొంగతనాలు చేసిన వాళ్ళనట వాళ్ళని గుర్తించరట. ఆ రోజు కాడ పోలీస్ వ్యవస్థ ఉంటే ఆ రోజు మంచి సమరయ్యని కూడా పట్టుకెళ్ళిపోగలను, కానీ ఆ రోజు లేరు. కనుక ఈరోజు మంచి పనులు చేస్తే గుర్తించరు, దొంగతనాలు చేసిన వాళ్ళని, అలాంటి వాళ్ళని గుర్తించరు. మంచి పనులు చేసిన వాళ్ళని ఏం చేస్తారు? వాళ్ళని టార్గెట్ చేస్తారు. ఇక్కడ కరోనా టైంలో ఇక్కడ ఒక 100 ఫ్యామిలీస్కి, పేద ఫ్యామిలీస్కి మేము అప్పుడు ఫుడ్ పంచాం, రేషన్ అన్నీ కూడా కొద్ది రోజులు వాళ్ళకి ఉపయోగపడేవన్నీ కూడా ఇచ్చాం. ఆ సమయంలో వాళ్ళకి పంచుతున్నప్పుడు ఎవరో కంప్లైంట్ ఇచ్చారట, మేమేం చేస్తున్నాం, పేదవాళ్ళకి రేషన్ పంచుతున్నాం. కంప్లైంట్ ఇస్తే ఒక పోలీస్ వచ్చాడు. పోలీస్ వచ్చి మమ్మల్ని ఫోటో తీసుకున్నాడు. అయితే నేను దేనికి ఫోటో తీస్తున్నారు అని అడిగాను. నాకు చాలా కోపం వచ్చింది. ఇక్కడ ఏమైనా దొంగతనాలు లేకపోతే హత్యలు జరుగుతున్నాయని ఫోటో తీస్తున్నారు, దేనికంటే మాకు కంప్లైంట్ వచ్చింది మేడం, అందుకే మేము మా డ్యూటీ మేము చేస్తున్నాము అనేసని, మా పని మేము చేసుకోవాలి, మమ్మల్ని ఫోటో తీస్తున్నారు. పేదవాళ్ళకి పంచుతున్న రేషన్ ఫోటో తీసుకొని ఎవరో కంప్లైంట్ ఇచ్చారట. అక్కడ చూస్తే
అక్కడ తాగి అనేక మంది జీవితాలు నాశనం చేసుకునే అక్కడ పెద్ద పెద్ద షాపులు ఉన్నాయి, అనేకమైన క్లబ్బులు ఉన్నాయి, పబ్బులు ఉన్నాయి, అనేకమైన వ్యభిచారశాలలు ఉన్నాయి. అలాంటి పట్టించుకోరు. ఒక పేదవాడికి భోజనం పెడితే దాని ఫోటో ఎవరో కంప్లైంట్ ఇచ్చారట, అది ఫోటో. ఈరోజు చూస్తే మంచి పనులు చేస్తే వాళ్ళని టార్గెట్ చేస్తారు, వాళ్ళని పాడు చేయాలనుకుంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, బైబిల్ చెప్పే మాటలు మనకి దేవుడు చెప్పిన మాటలన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయండి. ఎవరు చేయలేనివి మనం చెయ్యాలంటాడు దేవుడు. ఏమని చేయాలంటాడు ఒకసారి చూద్దాం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూస్తే, 2వ అధ్యాయం 4వ వచనం. ఇది నా మాటలు కాదు, నేనేమైనా క్రియేట్ చేసి చెప్పానా అంటే ఇది నా మాటలు కాదు. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. అదండి, అర్థమైందా? నేనేం చెప్పలేదు, బైబిల్లో చెప్తున్న మాట. హల్లెలూయా. చూసారా, మోషే దేవునికి ఎలా స్నేహితుడయ్యాడో అనుకుంటాం. అబ్బాయి ఎంత మంచి రిలేషన్ అని చెప్పి. యేసు ప్రభు ఎలాగైతే ఆయన యొక్క దైవత్వాన్ని, గొప్పతనాన్ని, విలాసవంతమైన తండ్రి దగ్గర ఉండే గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టి దరిద్రుడిగా వచ్చి మన బాధలన్నీ షేర్ చేసుకోవడానికి, మన కష్టాలన్నీ షేర్ చేసుకోవడానికి, మన వ్యాధులు తీయటానికి, మన అవమానాలు ఆయన భరించడానికి ఆయన ఎలాగొచ్చారో మోషే కూడా ఇదే. 2వ పాయింట్ ఏంటండి, తృణీకరించబడిన ప్రజల యొక్క సహవాసం. మోషే కూడా ఇజ్రాయేల్ ప్రజలు ఏ స్థితిలో ఉన్నారండి? బానిస బ్రతుకులు, పేదవారుగా ఉన్నారు, భయంకరమైన కష్టాల్లో ఉన్నారు. వారి యొక్క సహవాసం కోరుకొని తృణీకరించబడిన ప్రజలు. ఐగుప్తులో ఇజ్రాయేలీలు తృణీకరించబడిన ప్రజలు. వారి సహవాసాన్ని కోరుకోవడానికి మోషే, యేసు ప్రభు ఎలా చేశారో మోషే కూడా ఈ లోకంలో తృణీకరించబడిన వారి యొక్క సహవాసాన్ని కోరుకున్నాడు. ఫస్ట్ది నింద, బాధ. రెండవది తృణీకరించబడిన యొక్క ప్రజల యొక్క సహవాసం. తృణీకరించబడిన యొక్క ప్రజల యొక్క సహవాసం కోరుకున్నాడు కనుకే మోషే దేవునికి స్నేహితుడయ్యాడు. 3వ పాయింట్ చూసుకుందామా? మూడవది గుర్తుపెట్టుకో, లాస్ట్లో నేను అడుగుతాను మళ్ళీ. 3వ పాయింట్, నింద మరియు అపహాస్యాన్ని ఎన్నుకున్నాడు. నింద ఫస్ట్ది, బాధ వేదన. రెండవది తృణీకరించబడిన యొక్క ప్రజల యొక్క సహవాసం. మూడవది నింద మరియు అపహాస్యాన్ని ఎన్నుకున్నాడు. మోషే గొప్పతనం కోసం గత వారంలో మనం తెలుసుకున్నాం కదండి. తన సంపద, సుఖభోగాలు, ఐశ్వర్యం అన్నీ కూడా, తన విలాసవంతమైన జీవితాన్ని, రాజరికాన్ని ఇవన్నీ కూడా విడిచిపెట్టి పేదరికాన్ని, పస్తుల్ని, అలాగే వేదన్ని, ఇటుక పనులు చేసుకునే వాళ్ళని, అలాగే వారి కష్టాలు, కన్నీళ్ళు, దరిద్రుల యొక్క సహవాసాన్ని కోరుకుంటే ఆ వ్యక్తి ఎన్ని నిందలు, ఎన్ని అపహాస్యాలు ఎదుర్కోవాలో ఒకసారి ఆలోచించాలి. చూడండి, సంపన్న స్థాయి నుంచి వచ్చిన ఒక వ్యక్తి ఇలాంటి అణగారిన స్థితిలో ఉన్న ప్రజలతో సహవాసం చేస్తే ఎలాంటి నిందలు, ఎలాంటి తృణీకరణ అనుభవించాలో వాటిని మనం గ్రహిస్తే కనుక చాలా భయంకరమైన అపహాస్యాలు, నిందలు ఎదురవుతాయి. ఎందుకంటే ఈ వ్యక్తి స్థాయి చాలా గొప్పది. ఒకేసారి ఇక్కడికి వచ్చినప్పుడు చాలా అవమానాలు, నిందలు ఫేస్ చేయాల్సి వస్తుంది. మోషే కోసం ఆలోచిస్తే కనుక ఆ వ్యక్తి అలాగని మోషే వెర్రివాడు కాదు, విద్య లేనివాడు కాదు, తెలివి తక్కువ వాడు కూడా కాదు. ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడంటే ఆ వ్యక్తి వెర్రివాడు కాదు, చదువు లేనివాడు కాదు, అలాగే తెలివి తక్కువ వాడు కాదు. మోషే దగ్గర ఉన్న ఒకసారి వాక్యం చదువు, అపోస్తుల కార్యం. అంటే మోషే ఎలాంటి వాడు ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 22వ వచనం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 22వ వచనం. అంటే ఇలాంటి పేదరికాన్ని, పస్తుల్ని, బాధల్ని, కష్టాల్లో, కన్నీళ్ళు ఉన్న ఇలాంటి వ్యక్తులకి సహవాసం కోరుకున్నాడంటే ఈ వ్యక్తి అయినా వెర్రివాడా, ఈ వ్యక్తి ఏమైనా పిచ్చివాడా, తెలివి తక్కువవాడా ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడంటే ఈ వ్యక్తి ఎలాంటి వాడో ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 22వ వచనం. మోషే ఐగుప్తుల సకల విద్యలను అభ్యసించి మాటలు యందును కార్యములందును ప్రావీణ్యుడై ఉండెను. చాలా ఎలాంటి స్థితి అండి ఇది? సకల విద్యలో మోషే అట సకల విద్యల్లో ప్రావీణ్యం పొందినవాడు, మంచి టాలెంటెడ్ పర్సన్, మంచి జ్ఞానవంతుడు, అన్ని రకాల నైపుణ్యాలతో నింపబడిన ఈ వ్యక్తి. అన్ని విద్యలు తెలుసు అంటే చాలా జ్ఞానవంతుడు. ఐగుప్తులో ఉన్న సకల విద్యాల్లో కూడా మంచి నేర్పరి ఈ మోషే. ఇలాంటి వ్యక్తి తీసుకున్న నిర్ణయం చూడండి. అధిపతులు, అసలు మోషే అంటే అక్కడ ఉన్న అధిపతులు, అధికారులు అందరూ కూడా భయపడేవారు, గడగడగలాడేవారు మోషే అంటే. ఎందుకంటే ఆయన స్థితిని బట్టి
అంత స్థాయిలో ఉన్న ఈ వ్యక్తి ఒకేసారి పేదవారితోని అణగారిన వారితోని సహవాసం చేస్తే ఎలాంటి నిందలు ఎదుర్కోవాలో, ఎలాంటి బాధలు ఎదుర్కోవాలో ఇక్కడ మోషే జీవితాన్ని బట్టి మనకి చాలా బాగా అర్థమవుతుంది. అప్పటి వరకు రెస్పెక్ట్ ఇచ్చేవారు. అసలు మోషే అంటే ఐగుప్తులోనే ఒక విధంగా చెప్పాలంటే ఫరో కుమార్తె యొక్క కుమారుడు, అంటే చాలా గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి పేదవారితోని అణగారిన వారితోని సహవాసం చేస్తే అక్కడున్న అధిపతులు, అప్పటి వరకు మోషే అంటే గడగడలాడిన అధిపతులు, అధికారులు వీళ్ళందరూ కూడా అయ్యో ఆ పేదవారితో ఈటుకలు చేస్తూ మట్టి తొక్కుతూ వాళ్ళతో పాటు బానిస బ్రతుకు చేస్తున్న ఈ మోషేని చూసినప్పుడు అక్కడ అధిపతులు వీళ్ళందరూ ఏమంటారు, అయ్యో మోషే గారు ఏమైనా రెస్పెక్ట్ ఇస్తారండి సార్, ఇప్పుడు వరకు మీరు మట్టి పిసికారు, చాలా కష్టపడ్డారు, ఒళ్ళంతా కూడా హోనమైపోయింది, బట్టలు మాసిపోయి అలసిపోయారు, చాలా చెమటలు పట్టేసేదండి, కొంచెం స్నానం చేసి వచ్చి చక్కగా మందు తాగి మంచి బిర్యానీ తిని వచ్చి కొంచెం రెస్ట్ తీసుకోండి, తర్వాత వెళ్ళి మళ్ళీ మట్టి పిసుకుదని అంటారండి. ఏమంటారు? ఎంత అపహాస్యం చేస్తారో, ఎంత నవ్వుతారో. రాజరికాన్ని, ఆ ఉన్నత స్థితిని, సుఖభోగ్యాలను విడిచిపెట్టి ఈ యొక్క బానిస బ్రతుకు చేస్తున్న పిచ్చివాడిని, ఎర్రివాడిని నిన్నే చూస్తున్నామని అపహాస్యం చేస్తారా? ఆలోచించండి ఒకసారి. మోషే తృణీకరించబడిన వ్యక్తులతో చేస్తున్న సహవాసాన్ని బట్టి తాను ఎన్ని నిందలు, ఎన్ని వేళాకోళాలు, ఎన్ని అపహాస్యం ఎన్నుకున్నాడో ఈ విషయాన్ని బట్టి మీకు బాగా అర్థం కావాలి. ఇది మామూలు విషయం కాదండి. మోషే ఎన్నుకున్న ప్రతిదీ కూడా చాలా విలువైంది, దేవునికి రిలేటెడ్గా ఉంటుంది, దేవునికి చాలా దగ్గర సంబంధం మోషేది కలిగి ఉంది. కాబట్టి మోషే ఇలాంటివి దేవుడు ఎలాగ ఈ లోకంలో మనల నుంచి ఎన్నుకున్నాడో మోషే కూడా ఇజ్రాయేలీల ప్రజల్లో ఇవన్నీ ఎన్నుకున్నాడండి. వెర్రివాడు అని చెప్పి చాలా హేళన చేస్తున్నాడు. ఒక గొప్పింటి వ్యక్తి ఈ స్థితిలో రావడం, అందరూ అతను చూసినప్పుడు ఆయన అవమానించడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇదే పరిస్థితి ఎక్కడ జరిగిందంటే యోబు జీవితంలో కూడా జరిగిందండి. యోబు జీవితంలో కూడా ఉన్నత స్థాయిలో ఉన్న ఏ వ్యక్తి అయినా సరే, ఉన్నత స్థాయిలో ఒక వ్యక్తిని అప్పటి వరకు విలువిచ్చిన వారు ఆ వ్యక్తి జీవితం ఎప్పుడైనా సరే అతలాకుతలం అయిందంటే వెంటనే ఆ వ్యక్తిని ఎన్ని విధాలుగా మాట్లాడతారో, ఎన్ని విధాలుగా అవమానపరుస్తారో ఈ విషయాన్ని బట్టి మనం చూడొచ్చు. యోబు గ్రంథం చూద్దామా? 12వ అధ్యాయం 4వ వచనం. యోబు గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం చూడాలి. బైబిల్ గ్రంథం అందరూ చూడాలి. యోబు గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. స్నేహితునికి అపహాస్యాస్పదంగా ఉండవలసి వచ్చెను, నీతియు యథార్థతను గలవాడు అపహాస్యాస్పదంగా ఉండవలసి వచ్చెను. మరొకసారి చదువు. నా స్నేహితునికి అపహాస్యాస్పదముగా ఉండవలసి వచ్చెను, నీతియు యథార్థత గలవాడు అపహాస్యాస్పదముగా ఉండవలసి వచ్చెను. చాలు. నా స్నేహితుల దగ్గర ఏమంటున్నాడు యోబు? నేను అపహాస్యుడిగా అయిపోయాను, అంటే వెటకారం అయిపోయాను నేను. నీతియు యథార్థత కలిగిన వాడిని నేను ఈరోజు నిందల పాలవుతున్నాను. నేను చెప్పితే చేతులు కట్టుకున్న వాళ్ళందరూ ఈరోజు నాకు నీతులు చెప్తున్నారని చెప్పి యోబు తనలో తను బాధపడుతున్నాడండి. ఏ విధంగా తను చూసి హేళన చేస్తున్నారో, అపహసిస్తున్నారో అని చెప్పి తన జీవితంలో యోబు ఎంతో బాధపడిపోతున్నాడు. నువ్వేదో తప్పు చేసావు. అప్పటి వరకు కూడా యోబు అంటే గడగడలాడిన ప్రతి ఒక్కరు కూడా ఆ వ్యక్తి జీవితం ఎప్పుడైతే అతలాకుతలం అయిపోయిందో, ఒకే రోజు తన ఆస్తిని, తన బిడ్డల్ని, తనకున్న సమృద్ధిని అంతటిని కూడా నష్టపోయాడో అప్పుడు ఒక్కొక్కరికి ధైర్యం వచ్చేసింది. ఎవరికి? తన యొక్క స్నేహితులే. నువ్వేదో పాపం చేసావు, నువ్వేదో తప్పు చేసావు, నువ్వు దేవునికే వ్యతిరేకంగా ఏదో మాట్లాడుంటావు, అందుకే ఖచ్చితంగా ఒక్కరోజే నీ యొక్క సమస్తం ఊడ్చిపెట్టిపోయిందని చెప్పి యోబును కొంచెం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే, యోబు నీతి యథార్థత కలిగిన వాడు. అంటే మనం నిజంగా పాపం చేసాం అనుకోండి, మన జీవితంలో అది జరిగిందంటే నిజమే, నేను ఈ తప్పు చేశాను కాబట్టి నాకు ఇది శిక్ష పడింది అనుకోవచ్చు. కానీ ఇక్కడ యోబు నీతిమంతుడని దేవుడే చెప్తున్నాడు. నీతియు యథార్థత కలవాడినైన నేను ఈరోజు ఎవరో మాట్లాడుతుంటే, ఎవరో నవ్వుతుంటే, ఎవరో అపహాస్యం చేస్తుంటే నేను పడాల్సి వచ్చింది. అంతే కదండి. మనం మంచిగా ఉండి, మనం యథార్థంగా ఉండి ఏదైనా నష్టపోయామనుకోండి, మనం నీతిగా ఉండి మనకి ఏదైనా జబ్బు వచ్చింది అనుకోండి, మనం ఏం తప్పులు చేయలేదు, మనం చాలా భక్తిగా ఉన్నాం, దేవుని దగ్గర మనం పరిశుద్ధంగా ఉన్నాం, రాకూడని జబ్బు ఏదో మనకు వచ్చింది. అలాంటప్పుడు చుట్టుపక్కల ఏమంటారండి? ఏమంటారు? ఏదో తప్పు చేసింది, సరిగ్గా అయ్యింది, మంచి పని అయింది, ఆమె ఏదో తప్పు చేసింది, దేవునికి వ్యతిరేకంగా చేసింది, చాలా గర్వపడింది, అందుకే ఇలాంటి జబ్బు వచ్చింది, అందుకే ఇలాగా ఉద్యోగం ఊడిపోయింది, అందుకే అలాగ ఫెయిల్ అయిపోయింది, అందుకే పిల్లలు లేరు. హన్నాని అంటున్నారు. హన్నాని కూడా
నీతియు యథార్థత కలగవారిని అపహసిస్తున్నారు ఈరోజు. యేసు ప్రభు ఏం తప్పు చేశారు? ఆయన పరిశుద్ధ దేవుడు. ఆయన ఎంతో అపహాసం, ఆయన గడ్డం పేకడం, ఆయన కొరడాలతో కొట్టడం, ఉమ్మేయడం, ముళ్ళ కిరీటం పెట్టి ఇగో యూదులకు రాజు, అపహాస్యం అపహాస్యం అపహాస్యం. యోబు జీవితంలో అంటున్నాడు, యోబు నీతిమంతుడు, యోబు యథార్థవంతుడు. ఒంటికి జబ్బు వచ్చింది, ఒంటికి అనారోగ్యం వచ్చింది. ఎలాంటి జబ్బు అంటే మామూలు మనుషులకు వచ్చే జబ్బు కూడా కాదు, అసలు చర్మం ఊడిపోతుంది. ఎంత అసహ్యంగా ఉంటుందంటే అక్కడ అధ్యాయం చదివితే కనుక అసలు అందరూ ముక్కు మూసుకుంటున్నారు, స్మెల్ వచ్చేస్తుంది. ఆఖరికి చెల్ల పెంకుతో గోక్కున్నంత భయంకరమైన జబ్బు వచ్చేసింది ఈ యోబుకి. అలాంటి సమయంలో ఏమనిపిస్తుంది? ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి, నిజంగా నీచమైన పనులు చేసుకునే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. అలాంటి వాళ్ళు ఏమని చెప్తారు? నువ్వు నిజంగా ఏదో పాపం చేసావు, అందుకే నీకు ఈ జబ్బు వచ్చింది అంటారు. అదే మాట ఇక్కడ యోబు దగ్గర కూడా, నీతి యథార్థత, నా జీవితం, నా పరిశుద్ధ, నా అంతరంగం దేవుడికి తెలుసు. నీతి యథార్థత గలవాడినైన నేను ఈరోజు ఎవరో నన్ను అపహాస్యం చేస్తుంటే, ఎవరో మాట్లాడుతుంటే పడాల్సి వస్తుంది. మోషే జీవితంలో అణగారిపోయిన ఇజ్రాయేలీలు అంటే దేవునికి ప్రజలతో వారికి బానిస జీవితం, వాళ్ళతో పాటు మట్టి తొక్కుతూ, వాళ్ళతో పాటు ఈ రాజరికం వద్దు, ఈ సంపన్న జీవితం వద్దు, ఇది నాకు వద్దు, దేవునికి ప్రజలతో ఈ నిందే నాకు కావాలి, తృణీకరించబడిన ప్రజలతో ఈ జీవితం, ఈ సహవాసమే నాకు కావాలని చెప్పి తన రాజరికాన్ని విడిచిపెట్టి వీళ్ళతో పాటు ఆ బానిస పనులు చేస్తుంటే, ఈరోజు తను వెళ్తుంటే సెల్యూట్ కొట్టిన వాళ్ళు అందరూ కూడా నవ్వుతున్నారు. నీ అంత పిచ్చోడు ఉంటాడా? నీ అంత వెర్రవాడు ఉంటాడా? రాజరికాన్ని, ఐశ్వర్యాన్ని, సుఖభోగాలు వదులుకొని మట్టిలోని బానిస బ్రతుకులు చేయమని నీకెవరు చెప్పారు అని చెప్పి మోషేని వేళకోలం చేస్తున్నారండి. మోషే అట తన జీవితంలో క్రీస్తు నిమిత్తం సంపన్న స్థాయిని విడిచిపెట్టి హింసని, వేదన్ని, తృణీకారాల్ని ఎన్నుకున్నాడు కనుక విశ్వాసంలోని పటిష్టంగా స్థిరపడిపోయాడంటండి. విశ్వాసాన్ని పట్టుకున్నాడట. అందుకే విశ్వాసం కొన్ని విషయాలు మోషేకి నేర్పించిందంటండి. విశ్వాసం మోషేకి కొన్ని పాఠాలు నేర్పించిందట. ఏం పాఠాలట? మోషేతో మాట్లాడుతుందట. ఈ ఆనందాలు కొంతకాలమే, ఈ సుఖభోగాలన్నీ కూడా తాత్కాలికం. ఒకరోజు మనిషి అట విసిగిపోయేలాగా చేస్తుందట. ఒకరోజు అట ఈ స్వల్పకాల ఆనందాలన్నీ కూడా మనిషి అలిసిపోయేలాగా చేస్తుందట. చాలా జాగ్రత్తగా గమనించండి. విశ్వాసం ఏ విశ్వాసాన్ని అయితే మోషే పట్టుకున్నాడో ఆ విశ్వాసం కొన్ని పాఠాలు నేర్పిస్తుంది. ఎవరికి? మోషేకి. ఈ సుఖభోగాలు, ఈ యొక్క ఆనందాలు ఇవన్నీ తాత్కాలికం ఈ భూమి మీద. ఒకరోజు మనిషి అలిసిపోయేలాగా చేస్తుంది, ఇంకొద్ది రోజులు పోయాక అవన్నీ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయేలాగా చేస్తుంది అని చెప్పి విశ్వాసం మోషేకి చెప్పిందట. నువ్వు విడిచిపెట్టేసావు కదా ఈ ఆనందం, ఈ ఐశ్వర్యం, ఈ భోగాలు, ఇవన్నీ విడిచిపెట్టి ఈ యొక్క హీనమైన జీవితాన్ని క్రీస్తు కొరకు ఎన్నుకున్నావు కదా, ఈ ఘనమైన జీవితం ఈ భూమి మీద ఉన్నదంతా కూడా తాత్కాలికం. మనిషి ఒకరోజు విడిచిపెట్టి వెళ్ళిపోయేలాగా చేస్తాయి. అది కరెక్టే కదా? అంతే కదా? ఎంత కరెక్ట్గా నేర్పించింది. నెక్స్ట్ ఇంకోటి చెప్పింది ఏంటండి? విశ్వాసం అట అతనికి ఐగుప్తి ధనము కంటే పరలోకంలో విశ్వాసులకు ఉన్న బహుమానం, ప్రతిఫలం చాలా విలువైంది, ఎన్నికైంది అని చెప్పిందంటండి విశ్వాసం. రెండో పాఠం చూడండి ఎంత గొప్పగా చెప్పిందో. అది శాశ్వతమైన ధనం, అక్కడ చిమ్మట కొట్టదు, దొంగలుండరు, కన్నం వేయరు, అది శాశ్వతమైన మహిమగల ధనం ఇక్కడ ధనంతో కూడా పోల్చుకుంటే అని చెప్పిందంట విశ్వాసం. మూడో పాయింట్ ఏం చెప్పింది? విశ్వాసం మోషేతో తనపై కురిపించిన అపహాస్యాలు, మోషే మీద ఎవరైతే అపహాస్యం చేశారో, నిందలు వేశారో, ఎంతమంది అయితే ఎగతాళి చేశారో, తృణీకరించబడ్డాడో, ఇవన్నీ క్రీస్తు నిమిత్తం అట. అవన్నీ కూడా గౌరవ ప్రధానమైన గొప్ప గొప్ప కార్యాలట. నువ్వు క్రీస్తు నిమిత్తం పడుతున్న ఈ హింసలు, ఈ అవహేళ, మనుషులు నిన్ను ఇప్పుడు వేళకోళం ఇవన్నీ చేస్తున్నారు కదా, ఇవన్నీ కూడా క్రీస్తు నిమిత్తం నువ్వు పడుతున్న ఇవన్నీ కూడా గౌరవప్రదమైన గొప్ప గొప్ప ఆశీర్వాదాలు. విశ్వాసం మోషేనట ఇలాంటి పాఠాలు నేర్పించింది కనుకనే మోషే వీటిని వదిలేశాడు. అందుకనే మోషే కోసం చూద్దాం. హెబ్రీయులు రాసిన పత్రిక 11:27 చూద్దాం ఒకసారి. విశ్వాసం బట్టి అతడు అదృశ్యమైన దానిని చూచినట్టున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. అదండి విశ్వాసమును బట్టి. ఏమంటే స్థిరబుద్ధి. దేని బట్టి? ఈ విశ్వాసం ఎలాగా పాఠాలు నేర్పించిందో ఆ విశ్వాసాన్ని బట్టి స్థిరబుద్ధి కలిగి రాజాజ్ఞకు భయపడకుండా ఐగుప్తిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం నేర్పించిన పాఠాలను బట్టి ఈజీగా ఐగుప్తులో ఉన్న ధనాన్ని, ఆనందాన్ని, అలాగే భోగభాగ్యాలన్నీ కూడా
మోషే ఈజీగా విడిచిపెట్టగలిగాడు. ఎందుకంటే ఇక్కడ భూమి మీద పరలోకంలో ఉన్న వాటికి వ్యత్యాసం విశ్వాసం చూపించింది. ఇక్కడ ఉన్నవన్నీ తాత్కాలికం. ఇప్పుడు నువ్వు విడిచిపెట్టావు కదా, అవన్నీ టెంపరీ. ఇవన్నీ కూడా మనిషి విసిగిపోయి ఒక రోజు వదిలేసి వెళ్ళిపోయే రోజు ఉంది అది. కానీ నువ్వు అక్కడ సంపాదించుకున్నావు కదా, అవన్నీ పర్మనెంట్. అవన్నీ నీకు ఘనస్వాగతం పలుకుతాయి. అవన్నీ కూడా ఒకరోజు నీకు ఆశీర్వాదాలుగా దేవుడు చేయబోతున్నాడని విశ్వాసం నేర్పించిన పాఠాలను బట్టి ఐగుప్తులో ఉన్న ధనాన్ని అన్నిటి ఈజీగా వదలగలిగాడు. ఈరోజు మనిషి వదలలేనివన్నీ మోషే ఈజీగా వదలగలిగాడంటే కేవలం విశ్వాసం. ఈరోజు నీతిగా యథార్థంగా చేసిన సేవకుడే కానీ, నీతిగా యథార్థంగా చేసిన క్రైస్తవులే కానీ మనుషులు పట్టించుకోరు. మనుషులు వాళ్ళకి విలువివ్వరు, వాళ్ళని గణపరచుడు. అదే మాట మోషేతో విశ్వాసం కూడా చెప్తుందండి. అందుకనే ఈ లోకంలో పరలోకంలో మనకి ఈ లోకంలో గుర్తింపు లేకపోయినా పరలోకంలో అట దేవుడు మనల్ని చక్కగా ఘనంగా ఆయన మనల్ని గుర్తిస్తాడట. ఒక మిషనరీ, ఆఖరిగా మనం ముందుకెళ్ళిపోదాం, ఒక మిషనరీని దేవుడు అట ఆఫ్రికా దేశానికి సువార్త కోసం పంపించాడట. ఆఫ్రికా దేశానికి సువార్తకు వెళ్ళమన్నప్పుడు తనవన్నీ కూడా విడిచిపెట్టి దేవుని మాటకు విని ఆఫ్రికా దేశానికి వెళ్ళినప్పుడు తనతో పాటు కూడా ఒక ధనికుడు కుమారుడు ఆయన కూడా వెళ్ళాడట. అయితే అప్పట్లోని షిప్ ఎక్కాలి కనుక ఆ షిప్ ఎక్కి ఇద్దరు కూడా వెళ్ళిపోయారట. ఆయన ఏంటి దేనికి వెళ్ళాడు? ఆ ధనికుడు అక్కడ వేటాడడానికి వెళ్ళాడు. అనేక జంతువులు వేటాడడానికి విలాసవంతంగా కొద్ది సంవత్సరాలు అక్కడ గడపడానికి వెళ్ళాడు. అయితే ఈ యొక్క మిషనరీ దేనికి వెళ్ళాడంటే దేవుడు అక్కడ అనేక మందికి నువ్వు సువార్త చెప్పాలి, అనేకులు నా కోసం రక్షించాలి అని చెప్పినప్పుడు ఈ వ్యక్తి తనకు ఉన్నవన్నీ విడిచిపెట్టేసి దేవుని మాట ప్రకారం వెళ్ళిపోయాడు. చాలా రోజులు అక్కడ సేవ చేశాడు. తన ఆరోగ్యం క్షీణించింది, నీళ్లు పడక తన ఆరోగ్యం అంతా కూడా పాడైపోయింది. అలాగే చాలా దెబ్బలు, చాలా అవమానాలు, చాలా హింసలు. ఎందుకంటే నరమాంస భక్షులు అంటే త్వరగా మాట వినరు. అలాగ వారితో ఉంటూ వారితో జీవితం గడుపుతూ ఒక చిన్న గుడెసలో ఉంటూ అలాగే తినక తన హెల్త్ అంతా పాడైపోయి అయినా సరే అనేక మందిని యేసుప్రభు కొరకు సొంత రక్షణను అంగీకరించేలాగా అనేక ఆత్మలు దేవుని కొరకు సంపాదించాడు. అయితే మళ్ళీ తిరుగు ప్రయాణం అయిపోయాక కొద్ది నెలల తర్వాత మళ్ళీ తన యొక్క దేశానికి వచ్చేయడానికి మళ్ళీ షిప్ ఎక్కినప్పుడు ఈ యొక్క ధనవంతుడి యొక్క కుమారుడు కూడా తన పని కూడా అయిపోయాక ఇద్దరు ఎక్కారు. ఆయన కూడా ఎక్కి తన యొక్క దేశానికి వచ్చినప్పుడు ఈ ధనవంతుడు షిప్లోంచి దిగుతుంటే అనేక వందల మంది ఘనస్వాగతం పలుకుతున్నారంటండి. పూలమాలతో పుష్పగుచ్చాలతో ఆయనకి అనేక మంది వచ్చి ఆయన గౌరవిస్తూ ఆయన సన్మానిస్తూ ఆ ధనవంతుడి కుమారుణ్ణి చక్కగా తీసుకొని వెళ్తున్నారంటండి. పక్కనే ఈ యొక్క సేవకుడు దీనంగా తన యొక్క శరీరం అంతా కూడా పాడైపోయి అనారోగ్యంతో దిగుతూ మనసులో బాధపడ్డాడట. ప్రభువా, నేను నీ కొరకు అనేక ఆత్మలు రక్షించడానికి నీ మాట ప్రకారం నేను వెళ్ళాను. ఈ వ్యక్తి అయితే తన సుఖభోగాల కోసం వెళ్ళాడు. ఆ వ్యక్తి వెళ్ళి తన సుఖభోగాల కోసం వెళ్ళి వచ్చిన వ్యక్తికి ఇంత ఘనస్వాగతం దొరికింది. నేనైతే నీ కొరకు అన్నీ నష్టపోయి నీ కొరకు అనేక ఆత్మలు రక్షించి తిరిగి నేను వచ్చిన నా కోసం ఒక్కరు కూడా ఘనస్వాగతం పలకలేదు ప్రభా అని చెప్పి, ఒక్కరు కూడా నా కోసం రాలేదు ప్రభా అని చెప్పి మనసులో ఏడుస్తున్నాడట. అప్పుడు దేవుని యొక్క మెల్లని స్వరం మాట్లాడుతుందండి, నా కుమారుడా, ఈ లోకంలో తనకున్న ఈ ఘనస్వాగతం పరలోకానికి సంబంధించింది కాదు, కానీ నిన్ను ఒకసారి ఆహ్వానించడానికి ఇక్కడ పరిశుద్ధులు, ప్రవక్తలు, దేవుని దూతలు అందరూ కూడా కోలాహలంగా నీ కోసం ఎదురు చూస్తున్నారు. ఏది కావాలి అని చెప్పగానే మళ్ళీ అంత విశ్వాసంతో ప్రభా నాకు ఆ స్వాగతమే కావాలని చెప్పి మళ్ళీ ధైర్యం తెచ్చుకొని దేవుని స్తుతించడం మొదలు పెట్టాడండి. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ లోకమైనను లోకంలో ఉన్న వాటినైనను ఆశపడద్దని చెప్పి చెప్తున్నాడు. మోషే విడిచిపెట్టిన 3 ఒకసారి చెప్దామా? ఏం విడిచిపెట్టాడండి? స్థాయి, స్థితి, రెండవది ఆనందం, మూడవది ఐశ్వర్యం. ఇప్పుడు ఏం ఎన్నుకున్నాడు? బాధ మరియు వేదన. నెక్స్ట్ తృణీకరించబడిన ప్రజల యొక్క సహవాసం. 3 నింద మరియు అపహాస్యం. ఇవి ఎన్నుకున్నాడండి. ఈరోజు నిజమైన క్రైస్తవుడి జీవితంలో అవి విడిచిపెడితే తప్పకుండా ఇవి మన జీవితంలోకి వస్తాయి. అవి విడిచిపెడితే మన యొక్క సుఖభోగాలు ఈ లోకంలో విడిచిపెడితే మన జీవితంలో నెక్స్ట్ వచ్చే ఇవి వద్దు నాకు అని అనుకుంటే ఇవి తప్పకుండా మనకు ఏదో ఒక దాంట్లో మనం ఉండాలి. ఏదో ఒక దాంట్లో అయితే మనం సుఖభోగాలైనా ఉండాలి, లేకపోతే నింద, వేదన, అపహాస్యంలోనైనా ఉండాలి. కానీ ఇవి శాశ్వతమైన మహిమను మనకి తీసుకొస్తాయి. ఇవి శాశ్వతమైన తృణీకారంలోకి మనల్ని తీసుకెళ్తాయి. కనుక మోషే జీవితంలో ఊరకనే మోషే ద్వారా చరిత్రలో నిలిచిపోయే అద్భుతాలు ఊరకనే మోషే ద్వారా దేవుడు ఏం చేసి లేదండి. దేవుడు మోషే ఏ విధమైన త్యాగం చేశాడు, ఎలాంటి సాక్రిఫైస్ చేశాడు.
ఎలాంటి ఉన్నత స్థాయిని విడిచిపెట్టి ఎలాంటి దేవుని ప్రజలైన ఆ యొక్క తృణీకరించబడిన ప్రజలతో తన జీవితాన్ని ఎలాగ త్యాగం చేశాడో దాన్ని బట్టి దేవుడు మోషేని సెలెక్ట్ చేసుకొని నీ ద్వారా చరిత్రను సృష్టిస్తానని దేవుడు మోషే ద్వారా చరిత్రను సృష్టించాడు. హల్లెలూయా. మోకాళ్ళ మీదకి వెళ్దాం, ప్రతి ఒక్కరు కూడా మోకాళ్ళ మీదకి వెళ్దాం. వాక్యం వినడం కాదు కానీ వాక్యానుసారమైన జీవితం కూడా మనకు ఉండాలి. ఇది మనకు కూడా వర్తిస్తుంది. మనం నీతిగా యథార్థంగా బ్రతికినప్పుడు అనేక మంది మనల్ని వేళకోళం చేస్తారు, మనల్ని అనేక మంది అపహాస్యం చేస్తారు, అనేక మంది మనల్ని చూసి మన పేరు చెడ్డదని చెప్తారండి, మనం మంచి వాళ్ళం కాదని చెప్తారు. అలాంటప్పుడు భయపడక ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే మనం తప్పు చేస్తే మనం భయపడాలి, కానీ తప్పు చేయలేనప్పుడు తలెత్తుకొని దేవుని కొరకు మనం నిల్చోవాలి. షడ్రక్ మేషక్ అబేద్నగో అనేకమైన అపహాస్యాలు, మొర్దెకై ఎస్తేర్ జీవితంలో అనేకమైన నిందలు అవమానాలు, యోసేపు జీవితంలో అనేకమైన అపహాస్యాలు, నిందలు, అవమానాలు. కానీ వారి యొక్క రాజరికాన్ని సుఖభోగాలను విడిచిపెట్టి తృణీకారాన్ని, నిందల్ని, అవమానాల్ని ఎన్నుకున్నారు కనుక దేవుడు వారి ద్వారా చరిత్రను సృష్టించాడు. ఈరోజు నువ్వు నీతిగా ఉన్నావు, నీకు ఒక భయంకరమైన అనారోగ్యం, నీకు ఒక భయంకరమైన సమస్య, భయంకరమైన తృణీకారం నీ కుటుంబం ద్వారా వస్తుంది, కానీ నీ ద్వారా దేవుడు చరిత్రను సృష్టించబోతున్నాడు. నువ్వు నిల్చుంటే, మేము నిల్చుంటే, కానీ నిల్చోవడం చాలా కష్టం అండి. చాలా మధ్యలో పడిపోతుంటాం, మనం నిల్చోలేం. కానీ దేవుని సహాయాన్ని అడగాలి, మోకాళ్ళ మీదకి వెళ్దాం, చేతులెత్తి ఒక్కసారి చెప్దామా, మన చెయ్యి ఆయన వైపెత్తి. మోషే ద్వారా సృష్టించాడు చరిత్ర, కానీ నా ద్వారా కాదు, నా ద్వారా నేను చేయలేను అనుకోవద్దు. చరిత్రను సృష్టించాలంటే నువ్వు నిందని భరించాలి. నీ ద్వారా చరిత్రని సృష్టించాలంటే, నీ ద్వారా దేవుడు చరిత్రను సృష్టించాలంటే నువ్వు అవమానాన్ని భరించాలి, తృణీకారం భరించాలి, వేదన అనుభవించాలి. తృణీకరించబడిన ప్రజల యొక్క సహవాసం నువ్వు కోరుకోవాలి. నీ ద్వారా దేవుడు తప్పకుండా చరిత్రని సృష్టిస్తాడు. ఎంతమంది ద్వారా చరిత్ర సృష్టించాలని ఆశపడుతున్నారు? చరిత్ర సృష్టించాలంటే నువ్వు వేదనలకు వెళ్ళాలి. ఆ వేదనలు వద్దు మాకు, ఈ సుఖమే కావాలనుకుంటే ఇది తాత్కాలికం అని చెప్తుంది విశ్వాసం. తాత్కాలికం, టెంపరీ. నువ్వు అలిసిపోయేలా చేస్తుంది, నీ డబ్బు నువ్వు అలిసిపోయేలా చేస్తుంది, నీ ఆనందం నువ్వు అలిసిపోయి ఇంక చాలు అనేసి ఒకరోజు నువ్వు వదిలేసేలా చేస్తుంది. కానీ నువ్వు క్రీస్తు నిమిత్తం నువ్వు తృణీకరించబడుతున్నావా? క్రీస్తు నిమిత్తం నీతిగా ఉన్నా సరే ఒక అనారోగ్యంతో బాధపడుతున్నావా? కుటుంబం నిన్ను అవమానం పరుస్తుంది, చుట్టుపక్కల వేళకోళం చేసి నవ్వుకుంటున్నారు నిన్ను చూసి. నీ ద్వారా దేవుడు చరిత్రను సృష్టించాలనుకుంటున్నాడు. మీ చేతులు ఎత్తితే కనుక మీకోసం ఆమె ప్రార్థన చేస్తారు. మీ అందరి కోసం కూడా విశ్వాసును నిల్చోడానికి శక్తిని అడగండి. విశ్వాస పాఠాలు నేర్చుకోండి. ప్రభువా నాకు పాఠాలు నేర్పించు, నేను నిల్చోడానికి నాకు శక్తినివ్వు తండ్రి అని మీ చేతులు పైకెత్తితే కనుక మీకోసం ఆమె ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా నీకు వందనాలు. మోషే నాయన దృశ్యమైనటువంటి వాటికై చూశాడు నాయన అదృశ్యమైన వాటి కొరకు చూశాడు నాయన. అవి చూసి ప్రయాణం చేశాడు. మా ప్రయాణాలన్నీ అలాగే ఉండేలా సహాయం చేయండి నాయన. నీకు వందనాలు. లోకాన్ని తండ్రి ఆశించకుండా తండ్రి నీ వైపు చూసే జీవితాలు దయచేయండి తండ్రి. నీకు వందనాలు. నీ మాటలు విన్నటువంటి బిడ్డలందరి జీవితాల్లో గొప్ప కార్యాలు మీరు జరిగించండి. చేతులు ఎత్తిన బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి దేవా. నీకు వందనాలు. ఆ రాజ్యంలో ఉండాలన్న ఆశ కలిగించు తండ్రి. నీకు వందనాలు నాయన. కష్టాల్లో, శ్రమల్లో, నిందల్లో, అవమానాల్లో నాయన తోడు ఇంటానని చెప్పిన దేవుడు సహాయం చేయండి. మీ దయాదాక్షిణ్యాలు, కరుణా కటాక్షాలు వారి చేతుల మీద, వారి జీవితాల మీద ఉంచండి నాయన. నెమ్మదిని దయచేయండి నాయన. పరలోక రాజ్యాన్ని తండ్రి చూడడానికి కృప దయచేయండి దేవ. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడారని నమ్ముతున్నాను. సహాయం చేయండి. నీ దయాజాలి కనికరాల నుంచి దీవించి ఆశీర్వదించమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.